హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో మీరు ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసే వచ్చి ఉంటారు కదా. తమ్నెయిల్ అయితే చూసాం, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు జరా, చూడలేక వస్తున్నాం అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి, మ్యాటర్ ఏంటో చెప్పడానికే కదా నేను వచ్చింది. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అబ్బా. సో ఇంతకీ మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే తిరుపతి టూర్ వెళ్తున్నామండి. ఎందుకంటే మా అబ్బాయి పుట్టుదల కోసం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే కన్ఫామ్గా క్లీన్ అయితే చేసి దేవుడి దగ్గరికి వెళ్ళకముందే దేవుడా అనిపించినంత పని ఉంటుందండి. సో ఫైనల్గా నేను చెప్పేసేది ఏంటంటే, మా ఇంట్లో నేను చిన్నగా ఏ విధంగా సింపుల్గా ఇంటిని సర్దుకుంటానో దాన్ని ఒక చిన్న వీడియో ద్వారా అయితే చూపించాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే చూపిస్తున్నానండి. ఎవరింట్లోన్నా సామాన్లు ఎక్కువగా ఉంటాయి, మా ఇంట్లో మాత్రం బొమ్మలు మాత్రమే ఉంటాయి. మేము మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాం. మా ఇద్దరికి ఇద్దరు బుడతంగాలు, అదేవిధంగా మా హస్బెండ్. వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇల్లంతా పెంటే. ఎందుకంటారా? ఇల్లంతా సామాన్లు ఉండాల్సిన పోయి ఇల్లంతా బొమ్మలే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే బొమ్మలు, తిరుపతి వెళ్ళినా బొమ్మలు, అట్లీస్ట్ ఊరు వెళ్ళినా బొమ్మలు, ఓన్లీ బొమ్మలు మాత్రమే ఉంటాయి. సో మీరు వీడియోలో చూస్తారు కదా, నేను సర్ది పెట్టేదంతా కేవలం బొమ్మలు మాత్రమే. ఇవి చాలా వరకు సగానికి సగం మా పెద్దమ్మాయి బర్త్డేకి వచ్చినాయండి. ఈ మధ్యన రీసెంట్గా పెట్టిన వీడియోలో బర్త్డే కాదండి, చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి అయితే వచ్చినాయి. చాలా వరకు తన బర్త్డేకి వచ్చినాయండి. పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ కానివ్వండి, చిన్న టెడ్డీ బేర్స్ కానివ్వండి, చాలా వరకు మా పెద్దమ్మాయి బర్త్డేకే వచ్చినాయి. మేమైతే మధ్యలో మా హస్బెండ్ మా అమ్మాయి పుట్టాక ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మా అమ్మాయి పుట్టక ముందే కొనిపెట్టేశారండి. మా హస్బెండ్కి ఆడపిల్లలు అంటే అంత ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం అండి. నిజంగా ఎంతో బాగా చూసుకుంటారండి. ఆడపిల్లల్ని నిజంగా పెంచే విధంగా ఉంటే ఈ విధంగానే పెంచాలేమో అని ఎంత హ్యాపీగా చూసుకుంటారండి. ఎందుకంటే తను చిన్నప్పుడు తను ఏమి కోల్పోయారో అవన్నీ తన పిల్లలు అయితే కోల్పోకూడదు. వాళ్ళు ఏం అడిగినా కూడా ప్రతీది కొనిపెట్టాలి, వాళ్ళు నాలా అవ్వకూడదు. నిజంగా ఇది సినిమాల్లో ఉండి డైలాగ్ అనుకుంటారేమో, ఇది నిజ జీవితంలో మా జీవితంలో జరిగిందేనండి. నేనేది కొత్తగా తెచ్చి అయితే ఏమి యాడ్ చేసి చెప్పట్లేదు. నిజంగా మా హస్బెండ్ ఇలాగే ఫీల్ అవుతారు. నేను మిస్ అయ్యేది ఏది కూడా నా పిల్లలు మిస్ అవ్వకూడదు, వాళ్ళకి ఏం కావాలన్నా ప్రతిదీ కొనిపెట్టాలి, ఏది లోటు రాకుండా చూసుకోవాలని చెప్పేసి 24 hours వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారండి. ఎందుకంటే మా హస్బెండ్కి కిడ్స్ అన్న ఆడపిల్లలంటే మెయిన్ చాలా ఇష్టం అండి. సో ఫైనల్గా మా పిల్లలిద్దరూ అదృష్టవంతులనే నేను అనుకుంటాను. వాళ్ళకన్నా అదృష్టవంతురాలు నేను. ఎందుకంటే అలాంటి హస్బెండ్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో సర్లే, కానీ చాలా పొగిడేస్తున్నావు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు మరి ఇంతకీ అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇల్లుని ఈ విధంగా నీట్గా సింపుల్గా అయితే నేను సదిరేసుకుంటూ ఉంటాను అంతే. పెద్దగా పని అయితే ఏం పట్టదు. పిల్లలు టానిక్స్ అండి ఇవన్నీ కూడా. మా పెద్ద పాప చిన్న పాప జ్వరానికి, రొంపకి, దగ్గుకి, ఇంకా వగైరే చాలా అయితే ఉంటాయి. అదేవిధంగా పౌడరు, మేము యూజ్ చేసే లోషన్స్ కానివ్వండి, బాడీ లోషన్స్ కానివ్వండి. సో అదేవిధంగా ఇది ఒక చిన్న ఆయింట్మెంట్ ఏంటంటే కనుక దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. లోపల నోట్లో పొక్కులు వచ్చేసినాయి అని చెప్పేసి మేము అయితే హాస్పిటల్కి వెళ్తే అక్కడ అది ఇచ్చారండి. చాలా బాగా తగ్గింది, కానీ నోట్లో వేసుకోగానే చాలా చేదు, ఇకారం వచ్చేసి వామిటింగ్స్ అయిపోయినాయి నాకు. అంత డర్టీగా ఉంది, కానీ వెంటనే తగ్గిపోయిందండి. చాలా బాగా యూజ్ అయింది. చలికాలం కదా, లిప్ బామ్. సో అన్నిటిని కూడా నీట్గా తీసేసుకుని అయితే ఒకదాని తర్వాత ఒకటైతే ఈ విధంగా నీట్గా సర్దేసి పెట్టేసుకున్నానండి. ఫైనల్గా ఈ విధంగా కబోర్డ్స్లో అయితే వేసేసుకుని ముందుగా చిన్నపిల్లలు మా టానిక్స్ అన్నీ వరుసగా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎదురుగా కనపడేలా అయితే పెట్టేసుకుంటానండి నేను. సో మా పిల్లలు నేను ఎంత నీట్గా సర్ది పెడతానో మా అమ్మాయి అంత ఇదిగా లాగేస్తుంటుంది బయటికి. అస్సలు నేను ఇప్పుడు ఇంత పెట్టినా కూడా 1 day కాదు కదా, సర్దిన హాఫ్ డేలో మొత్తం అన్నీ పీకేసి బయట పాడేస్తూ ఉంటుంది. మా చిన్న అమ్మాయి చాలా అంటే చాలా కుదరండోయ్, అస్సలు కుదురుగా ఉండదు. నేను ఎంతలా సదిరానో మీకు చూపిస్తే కనుక బాబోయ్ నవ్వుతారు మీరు. అందుకని చెప్పేసి నేనైతే చూపించట్లేదు, అంత డర్టీగా చేసి పాడేస్తుంది. తప్పదు కదా, క్లీన్ చేసుకున్నప్పుడు సర్దుకోవాలి కాబట్టి పేరుకి సర్దుకుంటున్నాను అంతే. వాళ్ళు మళ్ళీ పీకి పాడేసినప్పుడు ఎలా ఉంటుందంటే, అనవసరంగా సర్దాను రా బాబు, సర్దకుండా ఉంటే బాగుండు అని అన్నట్టు అనిపించేస్తుంది నాకు. అంత ఇరిటేట్ చేసేస్తారు పిల్లలు. కానీ మా హస్బెండ్ ఏమో ఏముంది మన పిల్లలే కదా, చేయని, నువ్వు మళ్ళీ సర్దుకో అనేసి అంటారండి. అప్పుడు మనకి మండుతూ ఉన్నట్టు ఉంటుంది. సర్లే పిల్లలే కదా అని చెప్పి మళ్ళీ కూల్ అయిపోతాను నేను. సో ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి. 6 bags అయితే వచ్చినాయి. 120 రూపీస్కి మాత్రమే పడింది అది. ఈ విధంగా ఇందులో క్యారీ చేసుకుంటే మనకి బట్టలు అనేది ఈజీగా కనపడతాయి కదా.
ఈ మొత్తాన్ని కూడా సింపుల్గా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. మా చిన్న పాప కోసం అయితే డైపర్స్ అండి. ఇన్ని డైపర్స్ వాడతారా అని అనుకోకండి. ఓన్లీ నైట్ టైం మాత్రమే ఒక్కసారే వేస్తానండి. డేలో 1 టైం మాత్రమే వేస్తాను నేను. నైట్ టైం ఎందుకంటే టాయిలెట్ వేసేసి తన టాయిలెట్లో తనే పడుకుడిపోతుంది. సో అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా పాపకి. అందుకని చెప్పేసి డైలీ 1 టైం మాత్రమే నైట్ టైం వేస్తాను డైపర్స్. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా బొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది రీసెంట్గా తిరుపతి వెళ్ళారండి. అక్కడ కొని తెచ్చేసారు. వాళ్ళ అమ్మాయి అడగడం లేట్, ఇంకా పెద్ద పాప ఏం అడిగితే అదే తీసుకొస్తారనమాట. ఎంత బాగుంటాయి బొమ్మలు అయితే, చాలా బాగుంటాయి. ఇది కూడా అక్కడే తీసుకొచ్చారండి. ఇది మా చిన్న పాప కోసం మినీ బస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇలాంటి బొమ్మలు. ఇందులో ఒక చిన్న నా హ్యాపీనెస్ కోసం నేను గుర్తుగా దాచిపెట్టుకున్నది ఏంటంటే, ఇది నేను మా హస్బెండ్కి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చానండి. మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ రోజు తీసుకున్న ఫోటో అది. చాలా బాగుంటుంది, చాలా జ్ఞాపకంగా దాచిపెట్టుకున్నాను. సో ఫైనల్గా మా ఇంట్లో మా పిల్లల కోసం చిన్న లైటింగ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టానండి. నైట్ టైం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. ఒకవేళ ఎప్పుడైనా బర్త్డేస్ చేసుకుంటే కనుక మన ఈ లైటింగ్ సెట్టింగ్లో ఈజీగా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా డెకరేషన్ అయితే అవసరం పడుతుందని నేనైతే అనుకోలేదు. ఈ విధంగా నీట్గా సింపుల్గా నాకు తెలిసిన కొద్ది గొప్ప ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసేయండి.